అమ్మాయి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాల్సొచ్చింది. తను మళ్ళీ కన్సీవ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు. సో సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీస్ ట్రాన్స్ప్లాంట్ తర్వాత కిడ్నీ హెల్త్‌ని ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవచ్చు? సో యావరేజ్గా 8 to 10 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అండి. సో ఎట్లాంటి పేషెంట్స్‌లలో మీరు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అండ్ ఆల్ సజెస్ట్ చేస్తూ ఉంటారు? ఆ కిడ్నీ వడపోత సామర్థ్యం 15 కన్నా తక్కువ ఉన్న వాళ్ళు ఒకసారి డోనర్ కానీ లేకపోతే రిసీవర్ కానీ ఒక్క కిడ్నీ తోటి ఎన్ని సంవత్సరాలు ఉండగలుగుతారు? No hype, no fear, just honest health conversations. Hi, I'm Dr. Manasa Reddy. Today we have Dr. K. Kranti Kumar Garu, Senior Consultant Nephrologist at AINU Hospitals, High Tech City. Let's welcome him. Hello, Andy. Namaste. How are you? ఫైన్ మ్యామ్, Okay, thanks for coming. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్. యా థ్యాంక్ యూ. యాజ్ అ నెఫ్రాలజిస్ట్ మీరు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్స్ చాలా చూస్తూ ఉంటారు. సో ఎట్లాంటి పేషెంట్స్లలో మీరు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అండ్ ఆల్ సజెస్ట్ చేస్తూ ఉంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఎవరికి అవసరం పడుతుంది? True. సో క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటే కిడ్నీ వ్యాధి 3 నెలల కన్నా అధికంగా ఉన్న పేషెంట్స్కి జనరల్లీ క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉంది అని లేబుల్ చేస్తాం. ఓకే. ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్లో 5 దశలు ఉంటాయి. 5వ దశలో అంటే జిఎఫ్ఆర్, కిడ్నీ పనితనాన్ని తెలుసుకునే పరీక్ష అది, ఆర్ కిడ్నీ వడపోత సామర్థ్యం ఎంత ఉంది అని తెలుసుకునే పరీక్ష. ఆ కిడ్నీ వడపోత సామర్థ్యం 15 కన్నా తక్కువ ఉన్న వాళ్ళు స్టేజ్ 5గా లేబుల్ చేస్తాం. వాళ్ళకి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అవసరం పడుతుంది అని అర్థం. ఓకే. కొద్దిమంది పేషెంట్స్కి అంటే ప్రియంప్టివ్ ట్రాన్స్ప్లాంట్, డయాలసిస్ అవసరం లేని దశలో ముందే ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. జిఎఫ్ఆర్ 20 కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి డయాలసిస్ ఇంకా కొన్ని రోజుల్లో అవసరం పడుతుంది అనగా ట్రాన్స్ప్లాంట్ చేయడం ద్వారా డయాలసిస్ని కంప్లీట్గా అవాయిడ్ చేయొచ్చు. దాన్ని ప్రియంప్టివ్ ట్రాన్స్ప్లాంట్ అంటాం. ఓకే. ఒక ముక్కలో చెప్పాలంటే స్టేజ్ 5 కిడ్నీ డిసీజ్ ఉన్న పేషెంట్స్కి ట్రాన్స్ప్లాంట్ అవసరం పడుతుంది. స్టేజ్ 5. యా, స్టేజ్ 5. అసలు స్టేజ్ 5 వరకు వెళ్ళకుండా ఒక హ్యూమన్ బీయింగ్ కానీ ఒక మనం అందరం నార్మల్ పేషెంట్స్, నార్మల్ జనాలు జనరల్గా అనుకుంటారు కదా, మనం ఆ స్టేజ్ వరకు వెళ్ళకుండా బేసిక్ సింపుల్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసి కిడ్నీ హెల్త్ని ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవచ్చు? యా, కిడ్నీ హెల్త్ కోసం మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దాంట్లో మొదటిది హైడ్రేషన్. వాటర్ ఇంటేక్ అడిక్వేట్గా ఉండేలా చూసుకోవాలి. సో యావరేజ్గా 8 to 10 గ్లాసెస్ ఆఫ్ వాటర్ ఇంటేక్ విచ్ కమ్స్ టు అరౌండ్ 2 to 2.5 లీటర్స్ ఆఫ్ వాటర్ ఇంటేక్ ఉండడం ద్వారా ఫిల్టరేషన్, కిడ్నీ వడపోత సామర్థ్యం బాగా జరుగుతుంది. కిడ్నీలో రాళ్ళు రాకుండా కాపాడుకోవచ్చు, కిడ్నీ ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోవచ్చు. ఓకే. సో అడిక్వేట్ హైడ్రేషన్ అనేది మొదటి స్టెప్. కొద్దిమంది అంటే ఎగ్జిస్టింగ్గా హార్ట్ ప్రాబ్లం ఉండడం కావచ్చు, లేకపోతే అడ్వాన్స్డ్ కిడ్నీ ప్రాబ్లం ఉండడం కావచ్చు, సిరోసిస్ ఆఫ్ లివర్ అంటాం, లివర్ పాడవటం కావచ్చు, ఇలాంటి వాళ్ళని మాత్రం వాటర్ రిస్ట్రిక్ట్ చేయమని చెప్తాం. సో వాళ్ళు వాటర్ కొద్దిగా తక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. రెండవది బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఫ్రూట్స్, వెజిటేబుల్స్, హోల్ గ్రెయిన్స్, లీన్ మీట్ ఇలాంటి ఎక్కువగా తీసుకోవడం ద్వారా కిడ్నీ పైన బరువు పడకుండా ఉంటుంది. మూడవది అత్యంత ముఖ్యమైనది ఏంటంటే బీపీ, షుగర్ కంట్రోల్లో ఉంచుకోవాలి. HbA1c అంటాం. లాస్ట్ 3 months నుంచి ఉన్న షుగర్ లెవెల్స్ని 7 కన్నా తక్కువగా ఉంచుకోవడం, బీపీ 130/80 కన్నా తక్కువగా ఉంచుకోవడం ద్వారా కిడ్నీ పైన ఒత్తిడి పడకుండా చూసుకోవచ్చు. ఓకే. నాలుగవది మన హ్యాబిట్స్, అంటే స్మోకింగ్కి, ఆల్కహాల్కి దూరంగా ఉండాల్సి ఉంటుంది. 5 బరువు నియంత్రణలో ఉంచుకోవాలి. అధికంగా బరువు ఉన్నవాళ్ళు లేదంటే ఒబేసిటీ ఉన్న వాళ్ళకి కిడ్నీ పైన ఒత్తిడి పడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి బరువుని నియంత్రణలో ఉంచుకోవాలి. సాల్ట్ వినియోగాన్ని తగ్గించాలి. ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ చెకప్స్. అంటే ఇప్పుడు 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళు కావచ్చు, ఎగ్జిస్టింగ్గా షుగర్ ఉన్న వాళ్ళు కావచ్చు, బీపీ ఉన్న వాళ్ళు కావచ్చు, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ కిడ్నీ ప్రాబ్లం, మన ఇంట్లో ఎవరికన్నా కిడ్నీ ప్రాబ్లం ఉందా, ఫ్రీక్వెంట్గా కిడ్నీ పరీక్షలు, సింపుల్గా ఒక యూరిన్ టెస్ట్ చేసుకొని యూరిన్లో ఏమైనా ప్రోటీన్ లీక్ ఉందా, కిడ్నీ పనితనం తెలుసుకోవడం కోసం చిన్న బ్లడ్ టెస్ట్, క్రియాటినిన్ ఒకసారి చెక్ చేసుకోవడం ద్వారా కిడ్నీ పనితనం ఎలా ఉందనేది చూసుకోవడం ద్వారా కిడ్నీని జాగ్రత్తగా ఉంచుకోవచ్చు, కిడ్నీ వ్యాధి రాకుండా జాగ్రత్త పడవచ్చు. అంటే ఏజ్ వాళ్ళని సజెస్ట్ చేస్తుంటారు మీరు ఒక్కసారి టెస్ట్ అని? యా, సో రొటీన్ టెస్ట్ నార్మల్గా ఎవరికి అవసరం పడతాయి అంటే వయసు 40 సంవత్సరాల కన్నా ఎక్కువగా ఉన్నవాళ్ళు, డయాబెటీస్ ఉన్నవాళ్ళు, హైపర్ టెన్షన్ ఉన్నవాళ్ళు, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ కిడ్నీ ప్రాబ్లం, మన కుటుంబంలో ఎవరికన్నా కిడ్నీ ప్రాబ్లం ఉండడం కావచ్చు, లేదంటే ఎగ్జిస్టింగ్గా స్టోన్స్ ఉండడం కావచ్చు, ఇలాంటి వాళ్ళు మాత్రం
వన్స్ ఎ ఇయర్ సంవత్సరానికి ఒకసారి కిడ్నీ పరీక్షలు సింపుల్గా ఒక యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ చేసుకోవడం ద్వారా కిడ్నీ వ్యాధి ఉందా లేదా అని నిర్ధారించుకోవచ్చు. ఒకవేళ ఉంది అంటే కన్సల్ట్ చేసి ప్రాబ్లం ఏంటి, దానికి సరైన చికిత్స తీసుకోవడం ద్వారా మీరు ఇందాక చెప్పినట్టు అడ్వాన్స్ స్టేజ్ వరకు వెళ్లకుండా కాపాడుకోవచ్చు. డయాలసిస్ వర్సెస్ ట్రాన్స్ప్లాంట్ ఏది బెస్ట్ అంటారు అండ్ ఎందుకు? ఇందాక మనం అనుకున్నట్టు కిడ్నీ పాడయ్యే దశల్లో 5 దశల్లో ఉంటాయి అనుకున్నాం. 5వ దశ వచ్చిన పేషెంట్స్కి డయాలసిస్ కానీ ట్రాన్స్ప్లాంట్ కానీ అడ్వైస్ చేస్తాం. సో ఈ రెండిట్లలో ఏది బెటర్ అనే ప్రశ్నకు సమాధానం ఏంటి అంటే, సింపుల్గా చెప్పాలి అంటే డోనర్ ఉన్నారు, మెడికల్గా ఫిట్ ఉన్నారు అంటే ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవడం అనేది ఉత్తమమైన మార్గం. డయాలసిస్లో రక్తాన్ని శుద్ధి చేయడం జరుగుతుంది ఒక మిషన్ ద్వారా. సో ఒక 10 to 15% ఆఫ్ ద కిడ్నీ ఫంక్షన్ మాత్రం డయాలసిస్ ద్వారా రీప్లేస్ చేయొచ్చు. కానీ ఇది వారానికి 3 సార్లు అవసరం పడుతుంది. చేసినప్పుడల్లా 4 గంటలు పేషెంట్ హాస్పిటల్లో ఉండాల్సి ఉంటుంది. కిడ్నీ మార్పిడి ద్వారా 80 to 90% ఆఫ్ ద కిడ్నీ ఫంక్షన్ని మనం రీప్లేస్ చేయొచ్చు. హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు, ఫ్యామిలీ లైఫ్కి ప్రాబ్లం ఉండదు, ఫీమేల్స్ అయితే ప్రెగ్నెన్సీస్కి ఇబ్బంది రాదు, వాళ్ళ రొటీన్ వర్క్కి ఇబ్బంది లేకుండా ఉంటుంది, ఫుడ్ రిస్ట్రిక్షన్స్ చాలా తక్కువ ఉంటాయి. సో వీటన్నిటి దృష్ట్యా ట్రాన్స్ప్లాంట్ అనేది డయాలసిస్తో కంపేర్ చేసినప్పుడు ఫస్ట్ ఆప్షన్గా పరిగణించాల్సి ఉంటుంది. కాకపోతే ఎగ్జిస్టింగ్గా హార్ట్ ప్రాబ్లం ఉండటం కావచ్చు, కొన్ని ఇన్ఫెక్షన్స్ ఉండటం కావచ్చు, ఏదైనా క్యాన్సర్తో బాధపడుతూ ఉండటం కావచ్చు, షూటబుల్ డోనర్ లేకపోవడం కావచ్చు, ఇలాంటి వాళ్ళు మాత్రం డయాలసిస్ చేయించుకోవడం మంచిది. ఎట్లాంటి పేషెంట్స్ ట్రాన్స్ప్లాంట్ ఎలిజిబుల్ అయి ఉంటారు? ఫిట్ ఉన్నారా లేదా అనేది 2 రకాలుగా చూస్తాం. ఒకటి, వాళ్ళు సర్జరీ ఎంత సేఫ్గా చేయించుకోగలుగుతారు, సేఫ్టీ ఆఫ్ ద సర్జరీ ఫస్ట్. రెండోది, వాళ్ళ కిడ్నీ వాళ్ళ బాడీ ఆమోదించే శక్తి ఎంత ఉంది వాళ్ళకి అని ఈ 2 అంశాలని పరిగణనలోకి తీసుకొని వాళ్ళకి టెస్టులు చేయడం అనేది జరుగుతుంది. దాంట్లో మొదటగా ఏంటంటే కార్డియాక్ టెస్ట్, అంటే వాళ్ళు గుండె వైపు నుంచి ఫిట్ ఉన్నారా లేదంటే బేసిక్ టెస్ట్, ఈసీజీ చేస్తాము, 2D ఎకో చేస్తాము, అవసరమైతే స్ట్రెస్ టెస్ట్ కావచ్చు, టీఎంటీ చేస్తాము, చాలా రేర్గా డయాబెటిక్ పేషెంట్స్కి యాంజియోగ్రామ్ కూడా చేసి వాళ్ళు హార్ట్ వైపు నుంచి ఫిట్ ఉన్నారా లేదా, ఊపిరితిత్తుల వైపు నుంచి ఒక చెస్ట్ ఎక్స్రే, పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ చేస్తాం, మెటబాలిక్ వర్కప్ అంటే రక్తం ఎంత ఉంది, కిడ్నీ పనితనం ఎలా ఉంది, లివర్ పనితనం ఎలా ఉందో తెలుసుకోవడానికి షుగర్ ఎంత ఉంది అని చిన్న బ్లడ్ టెస్ట్ కొన్ని అవసరమైతాయి. దీంతో పాటు ఇమ్యూనాలజీ వర్కప్ అంటాం, అంటే ఈ కిడ్నీ వాళ్ళు యాక్సెప్ట్ చేసే కెపాసిటీ ఎంత ఉంది తెలుసుకోవడం కోసం క్రాస్ మ్యాచ్ టెస్ట్ అని, హెచ్ఎల్ఏ అని ఉంటాయి, అవి చేస్తాం. దెన్ ఇన్ఫెక్షన్ స్క్రీన్, ఎగ్జిస్టింగ్గా వాళ్ళకి ఏమన్నా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, లేదంటే ఫ్యూచర్లో వాళ్ళకు ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఏమన్నా ఉందా తెలుసుకోవడం కోసం కొన్ని పరీక్షలు. వీటితో పాటు ఏజ్ మరియు జెండర్ని బట్టి క్యాన్సర్ స్క్రీనింగ్ చేస్తాం. ఫీమేల్స్ అయితే ప్యాప్స్మియర్ కావచ్చు, మ్యామోగ్రామ్ కావచ్చు, అదే మేల్స్ అయితే పిఎస్ఏ, ప్రాస్టేట్ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, అవసరమైతే కొలనోస్కోపీ లాంటి పరీక్షలు. దెన్ ఫైనల్గా ఫిట్నెస్, అంటే వాళ్ళు మత్తు తట్టుకునే సామర్థ్యం ఉందా, గుండె వైపు నుంచి ఫిట్ ఉన్నారా, ఫీమేల్స్ అయితే గైనకాలజిస్ట్ చూస్తారు, మాత్రలు తీసుకోగలిగే సామర్థ్యం ఉందా అని ఒకసారి సైకాట్రిస్ట్ వాళ్ళ లెవెల్ ఎలా ఉంది అనేది అసెస్ చేస్తారు. ఇవన్నీ చూసుకున్న తర్వాత ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళడం అనేది జరుగుతుంది. సో అగైన్ ఇదంతా ఒక టీమ్ వర్క్ లాంటిది. కరెక్ట్. సో ఎవరు ఫ్యామిలీ నుంచి ట్రాన్స్ప్లాంటేషన్, ఐ మీన్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్కి జనరల్గా రక్త సంబంధం వాళ్ళు ఇవ్వాలంటూ ఉంటారు కదా, సో అది ఎట్లా టెస్ట్ చేస్తారు అండ్ ఎప్పుడు సెలెక్ట్ చేస్తారు అట్లాంటివి? సో ఫస్ట్ మనం ఒక పేషెంట్కి ట్రాన్స్ప్లాంట్ అవసరం పడుతుంది అనుకున్నాక డోనర్ని చూస్ చేస్తాం. సో మన తెలంగాణ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఫ్యామిలీ మెంబర్ అంటే మదర్, ఫాదర్, గ్రాండ్ పేరెంట్స్, సిబ్లింగ్స్, బ్రదర్స్, సిస్టర్స్, కిడ్స్ ఉంటే మోర్ దెన్ 18 years ఉన్న కిడ్స్, స్పౌస్, వైఫ్ కానీ హస్బెండ్ కానీ అయ్యున్న వాళ్ళు కిడ్నీ ఇవ్వడానికి అర్హులు. సో ఫస్ట్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరు కిడ్నీ డొనేట్ చేయడానికి అర్హులో సెలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళ బ్లడ్ గ్రూప్ ఏంటి, ఆ బ్లడ్ గ్రూప్ వాళ్ళకి మ్యాచ్ అవుతుందా లేదా, వాళ్ళ కిడ్నీ పనితనం ఎలా ఉంది, వాళ్ళు ఏమైనా దీర్ఘకాలికంగా ఏదైనా ఇబ్బందితో బాధపడుతున్నారా, అంటే షుగర్ ఉండటం కావచ్చు, బీపీ ఉండటం కావచ్చు, ఎగ్జిస్టింగ్ ఏమైనా హార్ట్ ప్రాబ్లం ఉందా, ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత వాళ్ళని డోనర్గా పరిగణించడం జరుగుతుంది అన్నమాట. మీరు ఇందాక అన్నారు గ్రాండ్ పేరెంట్స్ అని కూడా. కరెక్ట్. అగైన్ మళ్ళీ మనం యాజ్ యూ సెడ్ ఒకే టెస్ట్ అని చేస్తారు, బట్ ఏజ్ తోని ఏమి ఇబ్బంది ఉండదా వాళ్ళకి మళ్ళీ? సో దీన్ని 2గా విభజించవచ్చు. ఒకటి డోనర్ ఏజ్, రెండోది రెసిపియంట్ ఏజ్. సో డోనర్ ఏజ్ ఎక్కువ ఉంది అనుకున్నప్పుడు ఏజ్ కన్నా ఎక్కువ ఏంటి అంటే వాళ్ళ హెల్త్ ఎలా ఉంది, ఓవరాల్ హెల్త్ ఎలా ఉంది అనేది ఇంపార్టెంట్. సో దాంట్లో భాగంగానే ఈ పరీక్షలు అన్నీ చేస్తాం. అంటే వాళ్ళ హార్ట్ కండిషన్ ఎలా ఉంది, లంగ్ కండిషన్ ఎలా ఉంది,
వాళ్ళ మానసిక శక్తి ఎలా ఉంది, అంటే వాళ్ళు కిడ్నీ డొనేట్ చేశాక వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉన్నాయా, ఓకే. సింగిల్ కిడ్నీతో వాళ్ళకి ఫ్యూచర్లో ఏమన్నా ఇబ్బంది అవుతుందా అని ముందే ప్రిడిక్ట్ చేసి అన్ని టెస్టులు చూసుకున్న తర్వాతనే వాళ్ళని డోనర్గా పరిగణించడం జరుగుతుంది. ఏజ్ ఎలోన్ ఈజ్ నాట్ ఎ కాంట్రాఇండికేషన్. అంటే ఒక వయసుని బట్టి వాళ్ళు మీరు ఫిట్ లేరు అని నిర్ధారించడం జరగదు. ఇట్స్ ఓవరాల్ హెల్త్ అన్ని రకాలుగా వాళ్ళ అన్ని వర్కప్, అంటే గుండె వైపు నుంచి కావచ్చు, ఊపిరితిత్తుల నుంచి కావచ్చు, మెటబాలిక్గా కావచ్చు, ఇందాక మనం అనుకున్నట్టు ఇన్ఫెక్షన్ స్క్రీన్ కావచ్చు, మానసికంగా కావచ్చు, క్రాస్ మ్యాచ్ ఇమ్యూనలాజికల్ వర్కప్ కావచ్చు, ఫిట్నెస్ కావచ్చు, ఇవన్నీ చూసుకున్న ఓవరాల్గా తర్వాత చూస్తారు. వాళ్ళని డోనర్గా పరిగణించడం జరుగుతుంది. సో ఒక్కసారి డోనర్ కానీ లేకపోతే రిసీవర్ కానీ ఒక్క కిడ్నీ తోటి ఎన్ని సంవత్సరాలు ఉండగలుగుతారు ఇది హెల్దీగా? చాలా మంచి ప్రశ్న. చాలా మందికి ఈ క్వశ్చన్ ఉంటుంది. సో ఒక కిడ్నీ తీసిన తర్వాత నా ఆరోగ్యం ఏమైనా ఇబ్బంది అవుతుందా అని. సో నార్మల్గా దేవుడు మనకు 2 కిడ్నీలు ఇచ్చారు. కానీ 70-80% ఆఫ్ ద ఫంక్షన్ ఒక్క కిడ్నీతో చేయొచ్చు. ఇన్ కేస్ ఒక కిడ్నీ తీయాల్సి వచ్చినా ఆపోజిట్ కిడ్నీ అడాప్ట్ అవుతుంది. ఆ సింగిల్ కిడ్నీ చేసే పని, ఆపోజిట్ కిడ్నీ చేసే పని కూడా ఇదే కిడ్నీ చేయటం జరుగుతుంది. సో వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. వాళ్ళ సర్వైవల్, అంటే మనుగడ సామర్థ్యంలో కూడా పెద్దగా మార్పులు రావు. సో వాళ్ళకు డోనర్కి ఎలాంటి ఇబ్బంది జరగకుండా వాళ్ళ లైఫ్ కూడా చాలా బాగుంటుంది. కొద్ది మంది మాత్రం డొనేట్ చేయడానికి అర్హులు కాదు. అంటే బాగా బరువు ఉండటం కావచ్చు, షుగర్ ఉండటం కావచ్చు, బీపీ కంట్రోల్లో లేకపోవటం కావచ్చు, ఎగ్జిస్టింగ్గా అన్కంట్రోల్ అంటే హార్ట్ ప్రాబ్లం ఉండటం కావచ్చు, ఏదైనా క్యాన్సర్ ఉన్నప్పుడు అసలు వాళ్ళని డోనర్గా పరిగణించాం. ఓకే. బట్ ఒక్కసారి డోనర్గా తీసుకోవచ్చు, వాళ్ళకి ఏం హెల్త్ ప్రాబ్లం లేదు అనుకున్నప్పుడు మాత్రం జనరలీ వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కానీ సర్వైవల్ కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో అట్లా ఎన్ని ఇయర్స్ వరకు ఉండొచ్చు, లైక్ లైఫ్ లాంగ్ డోనర్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈవెన్ ద రిసీవర్ కూడా? సో రెసిపియంట్ ఎన్ని కిడ్నీ తీసుకున్న తర్వాత సర్వైవల్ ఎలా ఉంటుంది అనే ప్రశ్నకు సమాధానం ఏంటంటే వాళ్ళు మాత్రలు జాగ్రత్తగా వాడుతున్నారా లేదా ఒకటి. రెండోది వాళ్ళ జీవన శైలి ఎలా ఉంది, డైట్ రిస్ట్రిక్షన్స్ సరిగా ఫాలో అవుతున్నారా లేదా, రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ కావచ్చు, ఫాలో అప్స్ కావచ్చు, ఇంతకుముందు ఏమైనా రిజెక్షన్ ఎపిసోడ్స్ అంటే కిడ్నీ పడకపోవటం ఏమైనా జరిగిందా, వీటన్నిటిని బట్టి సర్వైవల్ అనేది డిపెండ్ అవ్వడం జరుగుతుంది. లైవ్ రిలేటెడ్ ట్రాన్స్ప్లాంట్ అంటాం. మనం ఇందాక అనుకున్నట్టు కుటుంబ సభ్యులు ఎవరైనా కిడ్నీ ఇచ్చినట్టయితే 15-20 ఇయర్స్ వరకు జనరల్గా ఇలాంటి ఇబ్బంది రాదు. ఓకే. డిసీజ్ డోనర్ ట్రాన్స్ప్లాంట్ అంటాం. అంటే చనిపోయిన వాళ్ళ నుంచి తీసుకున్న కిడ్నీ కొంచెం తక్కువ కాలం వస్తుంది. అంటే 10-15 ఇయర్స్ వరకు పెద్దగా ప్రాబ్లం రాదు. బట్ ఎన్ని సంవత్సరాలు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటారు అనేది పేషెంట్ మాత్రలు వాడే విధానం కావచ్చు, వాళ్ళు ఎంత జాగ్రత్తగా జీవనశైలి ఫాలో అవుతున్నారు అనే దాన్ని కావచ్చు, ఫాలో అప్స్కి వస్తున్నారా లేదా అనే విధానం కావచ్చు, మాత్రలు వాళ్ళకి పడుతున్నాయా లేదా అనేది కావచ్చు, వీటన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది. వన్స్ ఇందాక మీరు అన్నట్టు మెడిసిన్స్ కూడా ఆఫ్టర్ ట్రాన్స్ప్లాంటేషన్ మెడిసిన్స్ లైఫ్ లాంగ్ వాడాలా వాళ్ళు ఒక్కసారి? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎస్పెషల్లీ యంగ్ పేషెంట్స్ ఏంటంటే ట్రాన్స్ప్లాంట్ అయిపోయింది ఇంకా మొత్తం అయిపోయింది అన్నట్టు ఉంటారు. నో, ట్రాన్స్ప్లాంట్ అయినప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది మొత్తం. ఓకే. సో మెడిసిన్స్ ఏంటంటే మనం కిడ్నీ వేరే వాళ్ళు మనకి ఇస్తున్నారు కాబట్టి మన బాడీ దాన్ని ఫారెన్ అని అనుకుంటుంది, ఇది మనది కాదు అని గుర్తుపడుతుంది. దాన్ని గుర్తుపట్టి దాన్ని బయటికి తోసేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రాసెస్ని రిజెక్షన్ అంటాం. సో అలా రిజెక్ట్ అవ్వకుండా ఉండడానికి కొన్ని మాత్రలు ఇస్తాం, యాంటీ రిజెక్షన్ మెడిసిన్స్ అంటాం. ఇవి జీవితాంతం వాడాల్సి ఉంటుంది. కాకపోతే ఇనీషియల్గా మాత్రం కొంచెం అధిక డోసులో, ఇనీషియల్గా కొన్ని నెలల నుంచి ఒక 1 year వరకు ఎక్కువ డోసులో, ఎక్కువ మోతాదులో ఇస్తాం. గ్రాడ్యువల్గా మాత్రలు నెంబర్ తగ్గుతుంది, డోస్ కూడా తగ్గుతుంది. ఒక 2-3 మాత్రలు మాత్రం జీవితాంతం వాడాల్సి ఉంటుంది. కిడ్నీ ఇమ్యూన్ సిస్టమ్, మన ఒంట్లో ఉన్న రోగనిరోధక శక్తిని కామ్గా ఉంచడానికి, రిజెక్ట్ అవ్వకుండా ఉండడానికి. కానీ ఈ 2-3 మాత్రలు మాత్రం జీవితాంతం వాడాల్సి ఉంటుంది. అలా వాడకపోతే చాలా సంవత్సరాల తర్వాత కూడా కిడ్నీ రిజెక్ట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఒక అమ్మాయి బిఫోర్ మ్యారేజ్ కానీ ఏదన్నా ఒక సిచ్యువేషన్ వల్లనో తన హెల్త్ కండిషన్ బాగాలేక కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాల్సి వచ్చింది, తను మళ్ళీ కన్సీవ్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫీమేల్ పేషెంట్స్ ఎవరికైనా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అవసరం పడితే, ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత ఫస్ట్ వాళ్ళ మెన్స్ట్రల్ సైకిల్స్ నార్మల్గా రెగ్యులేట్ అవుతాయి. రెండోది ఫర్టిలిటీ కూడా రెస్టోర్ అవుతుంది. ఓకే. సో సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీస్ ట్రాన్స్ప్లాంట్ తర్వాత జరుగుతాయి. ఒక 1-2 years ఆఫ్ ట్రాన్స్ప్లాంట్, 1-2 సంవత్సరాలు ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీస్ జరుగుతాయి. తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడం అనేది మంచిది. ఓకే.
రీసెంట్‌గా ఏమన్నా రిజెక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయా? యూరిన్‌లో ఏమన్నా ప్రోటీన్ లీక్ అవుతుందా? బీపీ ఎలా ఉంది? వాళ్ళ కిడ్నీ పనితనం అంటే క్రియాటినిన్‌లో ఏమన్నా రీసెంట్‌గా మార్పులొచ్చాయా? అని చెక్ చేసుకున్న తర్వాత ప్రెగ్నెన్సీకెళ్ళటం అనేది మంచిది. సో, కన్సెప్షన్‌కి ముందు కొన్ని మాత్రలు అంటే బేబీకి ఎఫెక్ట్ పడతాయి కాబట్టి ఏఆర్‌బీస్ కావచ్చు, ఎంఎంఎఫ్ అని ఒక టాబ్లెట్ ఉంటుంది. ఈ మాత్రల్ని ఆపి బేబీకి, మదర్‌కి సేఫ్‌గా ఉండే కొన్ని మాత్రల్ని యాడ్ చేస్తాము. సో, కొద్ది మందికి కొంచెం బీపీ పెరిగే ప్రమాదం ఉండటం కావచ్చు, బేబీ ప్రీమెచ్యూర్‌గా పుట్టడం కావచ్చు, ఇలాంటి రిస్క్ ఉంటుంది కాబట్టి నెఫ్రాలజిస్ట్‌ని, గైనకాలజిస్ట్‌ని కలిసి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత వాళ్ళిద్దరి ఫాలో అప్‌లో ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయడం ద్వారా సక్సెస్‌ఫుల్ ప్రెగ్నెన్సీస్ ట్రాన్స్‌ప్లాంట్ తర్వాత జరుగుతాయి. సో, ఒక్కసారి వుమెన్‌కి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ అయిన తర్వాత లైక్ 1-2 ఇయర్స్ వాళ్ళు వెయిట్ చేయాలా కన్సీవ్ అవ్వాలంటే? యాహ్! 1-2 ఇయర్స్ వెయిట్ చేయమని చెప్తాము. ఎందుకు చెప్తాము అంటే గ్రాఫ్ట్ స్టేబుల్ అయ్యే వరకు వెయిట్ చేయడం మంచిది. ఇందాక మనం అనుకున్నట్టు ఇనీషియల్‌గా కొంచెం మాత్రలు అధిక మోతాదులో ఉంటాయి ఒకటి. రెండోది ఆ ఫస్ట్ 6 మంత్స్‌లో మనకు కిడ్నీ ఎంతవరకు పడింది వాళ్ళకు రిజెక్షన్ లేకుండా, ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఏమైనా ఉన్నాయా? వాళ్ళు మాత్రల్ని ఎలా టాలరేట్ చేయగలుగుతున్నారు? ఒంట్లో జరిగే మార్పులు ఈ ఫస్ట్ 6 మంత్స్‌లో మెడికేషన్ సైడ్ ఎఫెక్ట్స్ కావచ్చు, కొద్దిమందికి షుగర్ రావటం కావచ్చు, బరువు పెరగటం కావచ్చు, ఇవన్నీ హార్మోన్స్ రెగ్యులేట్ అవ్వటం కావచ్చు జరుగుతుంది కాబట్టి ఒక 1-2 ఇయర్స్ విండో తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడం అనేది మంచిది. అప్పటి వరకు గ్రాఫ్ట్ స్టేబుల్ అవుతుంది కాబట్టి 1-2 ఇయర్స్ వెయిట్ చేసిన తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం ద్వారా సక్సెస్‌ఫుల్ ప్రెగ్నెన్సీ చేయొచ్చు. ఓకే. ఒక్కసారి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ అయిన పేషెంట్ నార్మల్ ఫుడ్ తినొచ్చా? యాహ్! ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ట్రాన్స్‌ప్లాంట్ తర్వాత చాలా వరకు తగ్గుతాయి. హోమ్ కుక్డ్ ఫుడ్ తీసుకోవాల్సి ఉంటుంది. వాటర్ రిస్ట్రిక్షన్స్ ఉండవు. వెజిటబుల్స్, ఫ్రూట్స్ అధిక మోతాదులో తీసుకోవాల్సి ఉంటుంది. ప్రోటీన్ ఇంటేక్ కూడా లిబరల్‌గా తీసుకోవచ్చు. కాకపోతే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకటి ఏంటంటే అండర్ కుక్డ్ మీట్ కావచ్చు. అంటే మీట్ ప్రాపర్‌గా కుక్ చేయకుండా తినటం. అన్‌పాస్చరైజ్డ్ మిల్క్ అంటే మిల్క్ కూడా కొంచెం పాస్చరైజ్డ్ మిల్క్ కాకుండా తీసుకోవడం, పచ్చి పాలు అలాంటివి తీసుకోవటం కావచ్చు. స్ట్రీట్ ఫుడ్ కావచ్చు. ఇలాంటివి కొంచెం తక్కువ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు వాడే మాత్రల వల్ల కొంచెం ఒంట్లో ఇమ్యూనిటీ తగ్గుతుంది కాబట్టి ఇన్ఫెక్షన్స్ త్వరగా సోకే ప్రమాదం ఉంటుంది. ఓకే. సో, అండర్ కుక్డ్ మీట్, ఈ అన్‌పాస్చరైజ్డ్ మిల్క్, స్ట్రీట్ ఫుడ్‌కి కొంచెం దూరంగా ఉండాలి. మిగతా అన్ని ఫుడ్స్ అంటే హోమ్ ఫుడ్ తినాలి. వాటర్ తీసుకోవచ్చు. వెజిటబుల్స్, ఫ్రూట్స్ తీసుకోవచ్చు. మీట్ కూడా లిబరల్‌గా తీసుకోవచ్చు. కాకపోతే కొంతమందికి మాత్రల ప్రభావం వల్ల షుగర్ లెవెల్స్ ఫ్లక్చుయేట్ అవుతా ఉంటాయి. ఓకే. సో, కెలరీ ఇంటేక్ కొంచెం తగ్గించాల్సి ఉంటుంది. షుగర్ డ్రింక్స్ కొంచెం తగ్గించాల్సి ఉంటుంది. కొద్ది మందికి మాత్రల ప్రభావం వల్ల బీపీ ఫ్లక్చుయేషన్స్ అవుతా ఉంటాయి. సో, సాల్ట్ ఇంటేక్‌ని కొంచెం రిస్ట్రిక్ట్ చేయడం ద్వారా ఈ బీపీ ఎక్కువగా షూట్ అవ్వకుండా చూసుకోవచ్చు. బట్ ఓవరాల్‌గా డైట్ రిస్ట్రిక్షన్స్ చాలా వరకు తగ్గుతాయి. వాళ్ళ రెగ్యులర్ డైట్‌ని రెస్టోర్ చేసుకోవచ్చు. మీ దగ్గరికి ఒక్కసారి ట్రాన్స్‌ప్లాంట్ అయిన పేషెంట్స్ ఎవరన్నా వచ్చి ఆల్కహాల్ తీసుకోవచ్చా అని అడుగుతుంటారా? సో, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ తర్వాత స్మోకింగ్ కానీ స్మోకింగ్ అయితే అబ్సల్యూట్‌లీ నో. ఎందుకు అంటే కిడ్నీ సప్లై చేసే రక్తనాళాలు కుంచించుకుపోతాయి. దగ్గరికి వస్తాయి కాబట్టి బీపీ పెరిగే ప్రమాదం ఉంటుంది. కిడ్నీకి రక్తం సప్లై తక్కువ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఫ్యూచర్‌లో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి స్మోకింగ్ అయితే చేయకూడదు ఒకటి. ఓకే. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ ఈజ్ నాట్ ఎ క్యూర్. అంటే అది కంప్లీట్‌గా మనం జబ్బుని నయం చేయట్లేదు. క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే మన జీవన మనుగడని ఎక్కువ రోజులు బతికే సామర్థ్యాన్ని పెంచడం కోసం మనం ఒక మార్గాన్ని ఎంచుకున్నాం. అంతే తప్ప ఇట్స్ నాట్ ఎ కంప్లీట్ క్యూర్. సో, మన జీవన శైలిలో మార్పుల్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఆల్కహాల్ తీసుకోకూడదు. స్మోకింగ్ అస్సలు చేయకూడదు. బరువు నియంత్రణలో ఉంచుకోవాలి. కొంచెం సాల్ట్ తక్కువ తీసుకోవాలి. షుగర్ లెవెల్స్ ఫ్రీక్వెంట్‌గా చెక్ చేసుకోవాలి. స్ట్రెస్ లెవెల్స్‌ని తగ్గించుకోవాలి. మాత్రలు జాగ్రత్తగా తీసుకోవాలి. డాక్టర్ పర్యవేక్షణలో ఉండాలి. ఈ జాగ్రత్తలు అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఒక్కసారి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ అయిన పేషెంట్ ఫాలో అప్స్ ఎట్లా ఉంటాయి వాళ్ళకి? కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ అయిన తర్వాత జనరల్లీ మనం ట్రాన్స్‌ప్లాంట్‌కి పేషెంట్‌ని ఒక 1 వీక్ కోసం అడ్మిట్ చేస్తాం. ఆపరేషన్ అయిన తర్వాత ఒక వారం రోజులు వాళ్ళ హాస్పిటల్‌లో ఉంటారు. ఆ టైంలో వాళ్ళ కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉంది? యూరిన్ ఎలా వస్తుంది? బీపీ ఫ్లక్చుయేషన్స్ ఏమన్నా ఉన్నాయా? షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి? సర్జరీ రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయా? అని తెలుసుకోవడం జరుగుతుంది. కిడ్నీ కంప్లీట్‌గా నార్మల్ అయింది. కిడ్నీ ఫంక్షన్ నార్మల్ ఉంది అన్నప్పుడు 1 వీక్ తర్వాత డిశ్చార్జ్ చేస్తాం. ఓకే. 1 వీక్ తర్వాత ఒక 3 డేస్‌కి ఒకసారి పేషెంట్‌ని రమ్మని చెప్పడం జరుగుతుంది.
సో యూరిన్‌లో ఏమన్నా ప్రాబ్లమ్ ఉందా? కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉంది అనేది చెక్ చేస్తాం. దెన్ వన్స్ ఏ వీక్ వారానికి ఒకసారి వస్తారు. తర్వాత 10 రోజులకు ఒకసారి, 15 రోజులకు ఒకసారి, నెలకు ఒకసారి రావటం జరుగుతుంది. ఓకే. తర్వాత వన్స్ ఇన్ 3 మంత్స్. కొంచెం ఒక 1 ఇయర్ తర్వాత 3 నెలలకు ఒకసారి వచ్చినా సరిపోతుంది. బట్ ఆ 3 నెలలకు ఒకసారి వచ్చినప్పుడు వాళ్ళ బీపీ ఎలా ఉంది? యూరిన్‌లో ఏమన్నా ప్రోటీన్ లీక్ ఉందా? కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉంది? మెటబాలిక్ వర్కప్ అంటే వాళ్ళ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి? ఇవన్నీ చెక్ చేస్తాం. ఎల్డర్లీ పేషెంట్స్ ఎప్పుడు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకోవచ్చా? అండ్ ఎప్పుడు చేయించుకోవద్దు? సో అసలు ఏజ్ వాళ్ళు ఎలోన్ ఈజ్ నాట్ ఎ కాంట్రా ఇండికేషన్. ఇప్పుడు నాకు ఒక 65 సంవత్సరాలు ఉన్నాయి. నా వయసు రీత్యా నేను కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌కి వెళ్ళొచ్చా అంటే స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా మీ ఏజ్ ఎక్కువ ఉన్నారు కాబట్టి మీ ట్రాన్స్‌ప్లాంట్‌కి వెళ్ళకూడదు అని చెప్పడానికి లేదు. వయసు రీత్యా వాళ్ళకి ఏం ప్రాబ్లమ్ ఉండదు. కానీ ఇట్స్ ఓవరాల్ హెల్త్. వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? అంటే షుగర్ కంట్రోల్‌లో ఉందా? బీపీ కంట్రోల్‌లో ఉందా? ఇంతకుముందు ఏమన్నా హార్ట్ ప్రాబ్లమ్ ఉందా? లంగ్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? అనేది ఒకసారి చెక్ చేసుకుంటాం. తర్వాత వాళ్ళు మాత్రలు వాడే సామర్థ్యం అంటే ఇంట్లో ఎవరు లేకపోయినా వాళ్ళంతట వాళ్ళు టాబ్లెట్స్ తీసుకోగలుగుతారు. అంటే వయసు రీత్యా కొంతమందికి ఆల్జీమర్స్ ఉంటుంది. మెమరీ పవర్ తగ్గుతుంది. సో మాత్రలు తీసుకోవడం మానేస్తే కొంచెం రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉందనేది కూడా అసెస్ చేస్తాం. వీటితో పాటు మత్తు తట్టుకునే సామర్థ్యం ఎలా ఉంది? వయసు రీత్యా గుండెకి సంబంధించిన ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయా? వయసు రీత్యా ఇందాక మనం అనుకున్నట్టు క్యాన్సర్ స్క్రీనింగ్ అంటే ఆ వయసులో సైమల్టేనియస్‌గా ఇంకేమైనా ఇబ్బందులతో బాధపడుతున్నారా అనేది ఒకసారి చెక్ చేసుకుంటాము. కొన్ని ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఎక్కువ ఉంటుంది. కొంచెం మాత్రలు డోసు తగ్గించాల్సి ఉంటుంది. సో ఓవరాల్‌గా అన్నీ చూసుకొని ట్రాన్స్‌ప్లాంట్‌కి వెళ్తాము. ఏజ్ ఎలోన్ ఈజ్ నాట్ ఎ కాంట్రా ఇండికేషన్. వయసు ఎక్కువ ఉన్నారు కాబట్టి ట్రాన్స్‌ప్లాంట్ చెయ్యము అనేదైతే ఏమీ లేదు. ఎందుకు అంటే కంపేర్ టు ఆ ఏజ్‌లో వాళ్ళని డయాలిసిస్‌లో ఉంచి వారానికి 3 సార్లు హాస్పిటల్‌కి రండి, 4 గంటలు హాస్పిటల్‌లో ఉండండి, మీతో పాటు ఇంకొకరు రావాలి, ఇంజెక్షన్స్ తీసుకోవాలి, మాత్రలు వాడాలి అని చెప్పడం కన్నా క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుంది కాబట్టి కంపేర్ టు డయాలిసిస్ ట్రాన్స్‌ప్లాంట్ ఈజ్ ఆల్వేస్ ద బెస్ట్ ఆప్షన్. ఓకే. సో ఒక్కసారి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ అయిన పేషెంట్స్ వాళ్ళు మళ్ళీ నార్మల్‌గా అయిపోయి వర్క్‌కి ఎప్పుడు వెళ్ళొచ్చు? యాహ్! దట్స్ ఎ గుడ్ క్వెషన్. యాక్చువల్లీ వాళ్ళు వర్క్‌కెళ్ళాలి అని రావటం అనేది వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్‌కి ప్లస్ సర్జరీ నుంచి ఎంత రికవర్ అయ్యారు అనేదాన్ని చూపిస్తుంది. సో 6-12 వీక్స్ తర్వాత వాళ్ళు నార్మల్ వర్క్ రెజ్యూమ్ చేసుకోవచ్చు. డెస్క్ జాబ్ అయితే ఇంకా ఎర్లీగా వాళ్ళు వర్క్‌కెళ్ళొచ్చు. మాన్యువల్ లేబర్ చేయాల్సిన వాళ్ళు మాత్రం కొంచెం రెస్ట్ తీసుకున్నాక వెళ్ళటం మంచిది అని చెప్తాం. అయితే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. గుంపుల్లోకి వెళ్ళటం కావచ్చు, చేయకూడదు. ఖచ్చితంగా మాస్క్ ధరించాల్సి ఉంటుంది. అడిక్వేట్‌గా హైడ్రేట్ అవ్వాలి. వాటర్ ఇంటేక్ ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. జాబ్‌కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు వాళ్ళ వెంట టాబ్లెట్స్ తీసుకోవాలి. క్రమం తప్పకుండా టాబ్లెట్స్ వేసుకోవాల్సి ఉంటుంది. ఫాలో అప్స్ వాళ్ళు ఎక్కడున్నా సరే డాక్టర్‌తో టచ్‌లో ఉండి ఫాలో అప్స్ చేయించుకోవడం ద్వారా జాబ్‌కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. బట్ నార్మల్‌గా 6-12 వీక్స్ తర్వాత నార్మల్ వర్క్ చేసుకోవచ్చు. కానీ ఒక్కసారి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ అయిన పేషెంట్ నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు అంటారా ఇంకా యాహ్! ఫ్యూచర్‌లో? అబ్సల్యూట్‌లీ నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు. ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. వాళ్ళ ఫ్యామిలీ లైఫ్‌కి కావచ్చు, సోషల్ లైఫ్‌కి కావచ్చు, వాళ్ళ వర్క్ లైఫ్ కావచ్చు, క్వాలిటీ ఆఫ్ లైఫ్ కావచ్చు. ఓన్లీ థింగ్ ఏంటంటే మాత్రలు క్రమం తప్పకుండా తీసుకోవాలి. డాక్టర్ పర్యవేక్షణలో ఉండాలి. లైఫ్ స్టైల్ చేంజెస్ కొన్ని ఇందాక చెప్పినట్టు సాల్ట్ తక్కువ తీసుకోవడం కావచ్చు, క్యాలరీ ఇంటేక్ కొంచెం తగ్గించడం కావచ్చు, వాకింగ్ చేయడం కావచ్చు. ఇలాంటి కొన్ని జీవనశైలిలో మార్పులు తీసుకోవడం ద్వారా మిగతా పేషెంట్స్‌కి వాళ్ళకి ఎలాంటి డిఫరెన్స్ ఉండదు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us థ్యాంక్ యూ today. అండి.